హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం అందరం కూడా మన హౌస్ అయితే చూపించడం జరుగుతుందండి. ఈ వీడియోలో హౌస్ వచ్చేసి 3 BHK అండి. మొత్తం కూడా స్లాబ్ ఏరియా వచ్చి 7.5 సెంట్లు అండి. మొత్తం కూడా కంప్లీట్గా బిల్డ్ చేయడానికి అయితే మనకు 2020లో అయితే స్టార్ట్ చేసామండి. కన్స్ట్రక్షన్ అయితే ఒక 2 ఇయర్స్లో అయితే అయిపోయింది. వుడ్ వర్క్ చేసేసి మధ్యలో అయితే ఆపేయడం జరిగింది. మళ్ళీ ఆఫ్టర్ మనం జాయిన్ అయిపోయిన తర్వాత నియర్లీ 4 ఇయర్స్ తర్వాత అయితే మనం ఫైనల్గా హౌస్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఈ ఇయర్ జాన్కి అయితే అయింది అనుకుంటున్నా. మేబీ జాన్ టైంకి అయితే అయిపోయిందండి. బట్ ఒక హౌస్ కట్టడం అంటే చిన్న పనే కదండి. ఇల్లు కట్టి పెళ్లి చేయాలంటారు కదా, అదైతే వాస్తవం అండి. చాలామంది అయితే డ్రీమ్ ఉంటుందండి సొంత ఇంట్లో ఉండాలనేది. మేమైతే ఈ సొంత ఇంట్లో నిర్మించుకోవడానికి నేనైతే నాకు తెలిసి చిన్నప్పటి నుంచి మా డాడీని అడిగేవాడిని. మాకైతే చిన్న పెంకిల్లు ఉండేదండి. అక్కడ ఉండేటప్పుడు అయితే మా డాడీని అడిగేవాడిని, డాడీ పెద్ద ఇల్లు కట్టుకుందామని. అప్పుడైతే అమౌంట్ అయితే ఉండేది, బట్ ఎందుకు కట్టుకున్నామో మాకు తెలియదు. కానీ అప్పుడైతే ఎంత అయితే చాలా ట్రై చేసాం కడదామని. బట్ అది ఆ టైం వచ్చే వరకు తెలియదు కదా మనకైతే వస్తుందని. ప్రజెంట్ అయితే టైం అయితే వచ్చిందండి. అది కూడా నియర్లీ నా 25 ఇయర్స్ తర్వాత అయితే మాకు టైం వచ్చిందండి. నేను పుట్టిన తర్వాత 25 ఇయర్స్ తర్వాత అయితే ఈ హౌస్ కట్టడం జరిగింది. దీనికోసం అయితే మా డాడీ వాళ్ళు చాలా కష్టపడ్డారు. నియర్లీ అమౌంట్ కూడా అయితే చాలా ఎక్కువైంది. అమౌంట్ అయితే వీడియోలో చెప్పకూడదు, అంటే ఎందుకంటే మీకు ఆల్రెడీ హౌస్ చూసి ఐడియా వచ్చి ఉంటుంది ఎంత అమౌంట్ అనేది. మీరే గెస్ట్ చేసి కామెంట్లు అయితే పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.